నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఫుడీ హస్బెండ్ ఛానల్. నేను ఈరోజు కొత్తిమీర నిలువ పచ్చడి చేస్తున్నానండి. మీలో ఎవరైనా ఈ కొత్తిమీర పచ్చడిని కొత్తగా ట్రై చేయాలంటే ఎక్కువ కొత్తిమీర కాకుండా ఒక కొత్తిమీర కట్టతో ట్రై చేయొచ్చండి. అది ఏ విధంగా ట్రై చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కట్ట కొత్తిమీరని తీసుకోండి. కొత్తిమీర అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి. అదేవిధంగా వాటి చివర్లు కూడా మనం కట్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న కొత్తిమీరని ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టుకున్న కొత్తిమీరని ఫ్యాన్ కింద ఉంచుకోండి. ఎందుకంటే కొత్తిమీర నిలువ పచ్చడిలో తడి అనేది మనకు తగలకూడదండి. తడి ఉంటే కనుక నిలువ పచ్చడి పాడైపోతుంది కదా. అందుకనే మనం ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకుంటే వాటర్ అంతా పీల్చేసుకుని కొత్తిమీర అంతా పొడిగా అవుతుందండి. ఈ విధంగా కొత్తిమీరని 2-3 గంటలు ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా ఆరబెట్టుకుంటే వాటర్ అంతా పోయి కొత్తిమీర అనేది డ్రైగా అవుతుందండి. ఈ విధంగా ఆరబెట్టుకున్న కొత్తిమీరని ఒక పాన్ తీసుకోండి. పాన్ వేడయ్యాక 4 గరిటెల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక అప్పుడు ఈ ఆరబెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. ఈ విధంగా కొత్తిమీరని తిప్పుతూ ఉండాలండి. కొత్తిమీరని కొంచెం బాగా వేయించుకోవాలి, పచ్చివాసన అంతా పోవాలండి. కొత్తిమీరని మనం తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటికి పోయి మాడిపోతుందండి. మాడిపోతే చేదు వస్తుంది పచ్చడి, అందుకనే మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కొత్తిమీర ఎగితే చాలండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించండి. చింతపండుని ఈ విధంగా తీసుకోవచ్చండి, లేదంటే కొంచెం వేడి నీళ్ళలో వేసి కూడా చింతపండుని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చండి. ఈ విధంగా వేయించుకున్న వాటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. ఉప్పు తగినంత కూడా వేసుకోండి. కొంచెం మెంతిపిండి, ఆవపిండి కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దీనిని పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ముందుగా వెల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు వేయించుకున్నానండి. ఆ తర్వాత మిగిలిన పోపు దినుసులు కూడా వేసుకున్నానండి. తాలింపు బాగా వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఈ తాలింపులో వేయించుకోవాలండి. విధంగా నూనెలో బాగా వేగాక నూనె అనేది ఇలా పైకి సపరేట్ అవ్వాలండి. అంతే అండి, ఫైనల్గా కొత్తిమీర నిలువ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని 3 నెలల పాటు నిలువ ఉంచుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా మంచిగా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.